ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? కొంప తీసి ఫ్యాంట్లో పోసావా ఏంటి? నిన్న హోంవర్క్ చేసేటప్పుడు బోర్ కొట్టిందని ఫస్ట్ పేజ్లో మ్యాథ్స్ సార్కి ఆయమ్మకి ఫ్లేమ్స్ చేశాను రా. అవునా? మరేమొచ్చింది? లవ్వా మ్యారేజా? ఎవడీడు కోడికి వెళ్ళినట్టు రాశాడు? జునీద్ గాడా? రే జునీద్ గా సార్, అది నేను కాదు సార్, నా బుక్ ఎవరో హ్యాక్ చేశారు. అయిపోయావురా నువ్వు. ఇలా గెట్టింది సార్. ఏంట్రా క్లాస్ టైం అయిపోయిన తర్వాత వచ్చావు? సర్లే నోట్ చేసుకో, ఏమైనా డౌట్ ఉంటే సాయంత్రం కాల్ చేయి. నువ్వు 5 minutes లేట్గా వచ్చావు. ఈ రోజంతా నువ్వు బయట నుంచో. ఏంట్రా నిన్న సాయంత్రం పబ్జి ఆడటానికి రాలేదు? నేను నాక్ అయిపోతే ఒక్కటి కూడా రివైవ్ ఇవ్వలేదు. ఏంట్రా నిన్న స్కూల్కి రాలేదు? ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకురా. రే జునీద్గా అలా పడుకోకు, మెడకాయ నొప్పి వచ్చింది. అదిగో లాస్ట్ బెంచ్ ఖాళీ ఉంది, వెళ్ళి పడుకోపో. క్లాస్ రూమ్ లో పడుకుంటావా? ఈ రోజంతా నువ్వు గోడ కూర్చేసుకుని క్లాస్ విను. నీకేంట్రా 0 marks వచ్చాయి? రే ఏడవకురా, ఈసారి పాస్ అవ్వచ్చులే. ఇంకేంటి కబుర్లు? 0 marks? 0 marks? ఇంకా నువ్వు దేనికి పనికి వస్తావరా? రేపు పొద్దున్న మీ పేరెంట్స్ రమ్మను. ఇవాళ క్లాస్ వద్దు సార్. సరే మెల్లగా మాట్లాడుకోండి, నేను పడుకుంటా. ఇవాళ క్లాస్ వద్దు సార్. నువ్వేమంటారా నాకు చెప్పడానికి? నేను చెప్తాను. నెక్స్ట్ పీరియడ్ మీకు లీజర్ కదా, అది కూడా నేనే చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మేడం. కొంచెం గట్టిగా అరవంటరా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మేడం. రే అందరూ పాస్ అవ్వాలి. ఎవరికైనా ఎగ్జామ్ రాకపోతే వచ్చిన వాళ్ళ దగ్గర చూసి రాసేయండి. ఎగ్జామ్ హాల్లో ఎవడైతే చూసి రాస్తాడో ఆడి పేపర్ చంపేస్తా. ఎవడైతే చూపిస్తాడో ఆడిని చంపేస్తా. లవ్ లెటర్ బాగా రాసేవరా? తొందరగా ప్రపోజ్ చేసేపో. స్కూల్కి వచ్చి చదువుకోండి అంటే లవ్ లెటర్ రాస్తావా? ఆకు నీకు డీసీపీ ఇస్తా ఇవాళ. రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ రోయ్, బాగా ఎంజాయ్ చేయండి. సార్ మరి వర్క్ లేదు బొక్కలేదు, ఎంజాయ్. రేపటి నుంచి మీకు హాలిడేస్. ఈ బుక్ 100 సార్లు రాసుకురండి, లేకపోతే చంపేస్తా. బోర్డు మీద సమ్కి ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ ఏనా ఆప్షన్ బియా? సార్ ఆప్షన్ ఏ. సార్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. సార్ బి. అది కూడా తెలియదేంట్రా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జునిని చూసి నేర్చుకోండి అందరూ. రే ఇవాళ ఏంట్రా ఇంగ్లీష్ మేడం రాలేదు? రే నీకు తెలీదా ఇవాళ ఇంగ్లీష్ మేడం ఎంగేజ్మెంట్ రా. అది నా పిల్లరా? నీ పిల్లకు బాబు మీకు కట్నం ఎంత కావాలి? యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను కట్నం తీసుకోను, కానీ ఒక బంగ్లా, 2 కార్లు, 3 బైక్లు, 40 kgs బంగారం గిఫ్ట్ లాగా ఇవ్వండి చాలు. ఆపండి. ఎవరు బాబు నువ్వు? నువ్వే 10 తరాలకి బాబులా ఉన్నావు, నేను నీకు బాబు ఏంట్రా? అలా అనకూడదు, ఆయన మీకు కాబోయే సార్. ఈ నెల పెళ్లి చేసుకుంటున్నారు మేడం. దున్నపోతుకి ఫ్యాంటీ షర్ట్ వేసినట్టున్నాడు. సరిగ్గా చూడు, ఆయన కళ్ళల్లో దివ్య జ్యోతి కనిపిస్తుంది. దివ్య జ్యోతి? వీళ్ళెవరు? ఈడు ముసలోడు అవ్వకూడదు. ఆడు ఆల్రెడీ ముసలోడే, అయినా మీరు నన్ను ఇష్టపడ్డారుగా. అంటే నువ్వు చిన్నపిల్లల్ని మోసం చేస్తున్నావా? ఎప్పుడు పెద్దోళ్ళని మోసం చేసా, చిన్నపిల్లల్ని మోసం చేయలేదు. అది నా సంస్కారం. మేడం అబద్ధాలు ఆడకండి. ఆ రోజు ఎగ్జామ్ లో అందరికి 10 by 10 వస్తే నా ఒక్కడికి మీరు వెరీ గుడ్ పెట్టి కింద ఐస్ క్రీమ్ కూడా వేశారు. నేను ఖాళీగా ఉన్నాను వేసారా? ఇంగ్లీష్ మేడం ఐ లవ్ యూ. నాన్న ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపో. సోషల్ మేడం ఐ లవ్ యూ. రే 10 నిమిషాల్లో అందరికి ఓరల్ ఎసిట్ ఉండిద్ది, చదువుకోండి. రే మామ రారా చదువుదాం. రే ఆడ అలాగంటాలే, మళ్ళీ మర్చిపోతాడు. పద వాటర్ తెచ్చుకుందాం. అంతే అంటావా? సరే పద. రే ఆడిద్దరంటే పంపించాడు కానీ ఫస్ట్ నువ్వు వెళ్ళు, వెనకాలనే వచ్చేస్తా. సరేరా. A few minutes later. ఏంటి ఇంకా రావట్లేదు? మనమే వెళ్దాం. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ హీట్ అండ్ రే మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఆన్సర్ చెప్పరో ఆడి పుచ్చ పగిలిపోయింది. రే జునీదు 2 జార్ ఎంతో చెప్పరా? గుర్తులేదు మాస్టారు. గుర్తులేదా? చెప్పట్టు. నాన్నగారు స్కూల్లో మాస్టర్ కొట్టారు. ఎందుకు కొట్టారు? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేదని కొట్టారు. ఆన్సర్ చెప్పలేదా? రే జునీదు 2 జార్ ఎంతరా? అది కూడా తెలీదా? నన్నే కొడతావా? ఈరోజు నువ్వు అయిపోయావు. నాన్న సార్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదని నన్ను కొట్టాడు. ఏంటి నిన్ను కొట్టాడా? పదరా ఆడి అంత చూద్దాం. మా అబ్బాయిని ఎందుకు కొట్టావు? ఆన్సర్ చెప్పలేదని కొట్టాను. ఇప్పుడు వరకు నేనే కొట్టలేదు, నువ్వు కొడతావా?
ఇవాళ మీ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను, ఎవరు క్లాస్ ని డిస్టర్బ్ చేయొద్దు. సార్ నాకు కోల్డ్ ఫీవర్ సార్, ప్లీజ్ ఫ్యాన్ ఆఫ్ చేయండి సార్. సరే సార్, ఫ్యాన్ ఆఫ్ చేయొద్దు, నాకు గాలి ఆడడం లేదు. సార్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ కోల్డ్. రై నీకు చెల్లేస్తే స్వెటర్ వేసుకొని రావాలి, అంతేగాని ఎవడికి పడితే ఆడికి ఫ్యాన్ ఆఫ్ చేయమని చెప్పకూడదు. సార్ అసలు నాకు గాలి ఆడడం లేదు, మీరు ఫ్యాన్ తీసేస్తే బట్టలు తీసేస్తా. రే 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 వద్దులే జునీద్, నువ్వు వెళ్ళి అజయ్ సీట్లో కూర్చో. సార్ ఇది నా సీట్, నేను ఇక్కడే కూర్చుంటా. నీ సీటా? నీ పేరేమైనా రాసుందా? రాసుంది. బాగా చెల్లేస్తుంది సార్, చచ్చిపోయేలా ఉన్నాను. నేను ఇక్కడ నుంచి లగవను. మీరు ఫ్యాన్ ఆఫ్ చేస్తే నేను ఫీజు కూడా కట్టను. సార్ ఫ్యాన్ ఆఫ్ చేయండి. సార్ ఫ్యాన్ ఆఫ్ చేయొద్దు. అరే మీకు దండం పెడతారా, క్లాస్ టైం అయిపోతుంది, ఆగండ్రా. రే పెన్ గేమ్ ఆడదామా? నా దగ్గర పెన్ లేదురా. ఏంటి నీ దగ్గర పెన్ లేదా? మాకు క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు రంగోలీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రంగోలీయా? నువ్వేమన్నా అమ్మాయివా? మన క్లాస్ గర్ల్స్ లో ప్రియా బాగుండిద్ది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. బాయ్స్లో ఎవరు బాగుంటారా? సాయిగడు బాగుంటాడు. అయితే అన్ని నువ్వు పెళ్లి చేసుకో. రే ఎందుకు రాస్తున్నారు? మీకైనా బి సెక్షన్ వాళ్ళు బెటర్ కదా, వాళ్ళు చూసి నేర్చుకుంటారా, చాలా డిసిప్లిన్గా ఉంటారు. ద బెస్ట్ బ్యాచ్. రే ఇందాక మ్యాథ్స్ సార్ 10th బి సెక్షన్ చాలా సైలెంట్గా ఉంటారు, బెస్ట్ బ్యాచ్ అని చెప్పారా? రే మాట్లాడుకుంటా కామ్గా మీ వర్క్ రాసుకోండి. నిజమా? నిజం రా, నేను విన్నాను. మాట్లాడొద్దా? మాట్లాడతారేంట్రా? మీకన్నా ఏ సెక్షన్ వాళ్ళు బెటర్ కదా, చాలా డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ద బెస్ట్ బ్యాచ్. ఇందాక చెప్పారా, ఇంకా మాట్లాడుతున్నారేంట్రా? సార్ ఇంగ్లీష్ మ్యామ్, ఇంగ్లీష్ మ్యామ్. అమ్మయ్యా. హౌ కెన్ ఐ హెల్ప్ యూ మ్యామ్? సార్ Judith is making so much noise in my class. Can you please punish him? నా లవర్ని ఇబ్బంది పెడతారా? నాన్న ఇవాళ స్కూల్లో గెట్ టుగెదర్ ఉంది. ఎవరెవరికి రా? నీకు, నాకు, ప్రిన్సిపల్కి. జునీద్ బాగా చెడిపోయాడండి. మీ అబ్బాయి స్కూల్ టీచర్కి లవ్ లెటర్ ఇస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాను రా, మీ క్లాస్ అమ్మాయిని నువ్వు చూసుకో, టీచర్ని నాకు వదిలేమని. కొట్టొద్దునా నాన్న? యువర్ బాయ్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. అమ్మాయిలు మాట్లాడడానికి వస్తే మాట్లాడట్లేదంట. వాట్ హ్యాపెండ్ సన్? నువ్వు అమ్మాయిలతో ఎందుకు మాట్లాడటం లేదు? డాడీ ఎన్నిసార్లు చెప్పాలి, నాకు అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదు, అబ్బాయిలంటేనే ఇంట్రెస్ట్. ఏరా మొత్తం ప్రిపేర్ అయ్యావా? ఓ ఎస్, మొత్తం చదివేసా. వాట్ ఈస్ థర్మోడైనమిక్స్? అబ్బా ఈ క్వశ్చన్ చదవలేదు సార్. వాట్ ఈస్ వెలాసిటీ? అవుట్ ఆఫ్ సిలబస్ సార్. అది అవుట్ ఆఫ్ సిలబస్ ఏంట్రా, సిలబస్ లో ఉందిగా. నేను చదవంది ఏదైనా అవుట్ ఆఫ్ సిలబసే. వాట్ ఈస్ హుక్స్లా? హుక్స్లా 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 తెలీదు సార్. రే వెళ్ళిపో. ఏమ్మా నువ్వు మొత్తం ప్రిపేర్ అయ్యావా? మా నాన్న ఎమ్మెల్యే సార్. నీ పేరేంటమ్మా? మా నాన్న ఎమ్మెల్యే సార్. నువ్వు వెళ్ళమ్మా, నీకు ఫుల్ మార్క్స్ వేస్తా. వాట్ ఈస్ వెలాసిటీ? వెలాసిటీ 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 velocities 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 and velocities and అరే ఆపరా రే పో. వాట్ ఈస్ వెలాసిటీ? సగం ఆన్సర్ తెలుసు సార్. నువ్వు చాలా గ్రేట్ అమ్మా, వీళ్ళందరూ వేస్ట్ గాళ్ళు, ఆ సగమైనా చెప్పమ్మా. ఇట్ ఈస్ నోన్ యాజ్ వెలాసిటీ.